భూమి ఉపరితలం నుంచి కిందకు వెళ్ళే కొద్దీ సగటున ప్రతి 32 మీటర్లకు 1 డిగ్రీ ఉష్ణోగ్రత పెరుగుతోంది. అంటే భూ ఉపరితలంపై ఉష్ణోగ్రత 13 డిగ్రీలు ఉంటే భూకేంద్రం వద్ద ఏకంగా 6000 డిగ్రీలు ఉంటుంది. అంటే ఇది సూర్యుడి ఉపరితలం వద్ద ఉష్ణోగ్రతకు సమానం. భూమిపైకి ప్రవహించే లావా గీజర్ల ఆధారంగా లోపలి నుండే ఉష్ణోగ్రతను అంచనా వేశారు. అయితే కొన్నాళ్లుగా భూకేంద్ర మండలం వేగం నెమ్మదించింది. భూమి కూర్పు మనం అనుకున్న దానికంటే చాలా క్లిష్టంగా ఉంటుంది. ఇది నిరంతరం మారుతూ ఉంటుంది. భూ అంతర్భాగానికి క్రస్ట్, మాంటెల్, కోర్ అనే 3 జోన్లుగా ఖగోళన శాస్త్రవేత్తలు విభజించారు. అయితే వీటిలో భూకేంద్ర మండలం స్వతంత్రంగా తిరుగుతున్నట్టు పలు సిద్ధాంతాలు రుజువు చేశాయి. కానీ ప్రస్తుతం అంతర్గత భూకేంద్రం మండలం వేగం అనూహ్యంగా నెమ్మదించి రివర్స్లో తిరుగుతున్నట్టు తాజాగా ఓ పరిశోధన వెల్లడించింది. భూకేంద్ర మండలం అనేది భూమిలో అత్యంత వేడి ప్రదేశం. ఇక్కడ ఉష్ణోగ్రత సూర్యుడి ఉపరితలంతో సమానంగా ఉంటుంది. భూ అంతర్భాగంలో 5180 కిలోమీటర్లు లోతులో ఉండే ఈ ప్రదేశం ఐరన్, నికెల్ వంటి ఖనిజాలతో నిండి ఉంటుంది. లోపలి కోర్ చుట్టూ ద్రవరూప ఖనిజాల బాహ్య కోర్ ఉంటుంది. ఇది భూమికి మిగిలిన భాగాలతో ఒక అవరోధంగా పనిచేస్తుంది. ఈ అవరోధం వేడి లోహపు బంతిని పోలి ఉంటుంది. అయితే భూకేంద్ర మండలం స్వతంత్ర భ్రమణానికి మిగిలిన గ్రహంతో సమానంగా ఉండాల్సిన అవసరం లేదు. మనం నివసించే భూమి బయట పొరను ఎర్త్ క్రస్ట్ అంటారు. ఈ పొర భూమి ఉపరితలంపై 30 నుంచి 100 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. ఇక్కడ అధికంగా ఉండే మూలకం ఆక్సిజన్. డెన్మార్క్కు చెందిన భూగర్భ శాస్త్రవేత్త ఇంజే లెహమాన్ 1936లో తొలిసారిగా ఎర్త్ కోర్ అంతర్గత భాగాన్ని గుర్తించారు. అప్పటి నుంచి భూకేంద్ర మండలం భ్రమణ వేగం, తిరిగే దిశపై చర్చ జరుగుతూనే ఉంది. ఎందుకంటే తమ అభిప్రాయాన్ని నిరూపించడానికి శాస్త్రవేత్తలకు పరిమిత ఆధారాలు ఉండటమే కారణం. భూ అంతర్గత నమూనాలను ప్రత్యక్షంగా పరిశీలించడం లేదా సేకరించడం అసాధ్యం. చాలా పరిశోధనలు, అధ్యయనాలు వేర్వేరు సమయాల్లో కోర్ గుండా వెళ్లే సారూప్య బలాల, తరంగాల మధ్య వైవిధ్యాలపై ఆధారపడి ఉంటాయి. భూమిపై పదే పదే భూకంపాలు, పేలుళ్ల సమయంలో వచ్చిన సిస్మోగ్రామ్ల డేటా గత కొన్ని సంవత్సరాలుగా భూమి ఉపరితలంతో పోలిస్తే ఘన అంతర్గత కోర్ భ్రమణ వేగం నిరంతరం క్షీణిస్తున్నట్లు సూచిస్తుంది అని జూన్లో నేచర్ జర్నల్లో ప్రచురించిన అధ్యయన ఫలితాల్లో పరిశోధకులు పేర్కొన్నారు. ఈ పరిశోధన భూభ్రమణ వేగాన్ని ధృవీకరించడమే కాకుండా కోర్ క్షీణత కొన్ని దశాబ్దాలుగా మందగించినట్టు 2023లో శాస్త్రవేత్తలు చేసిన వాదనకు బలాన్ని ఇస్తోంది. గతేడాది ప్రతిపాదించిన మోడల్ భూమి కోర్ భ్రమణ వేగం దిశను వివరించింది. కోర్ అంతర్గత భాగం భూమి క్రస్ట్ అంటే వేగంగా తిరుగుతుందని, కానీ ఇప్పుడు నెమ్మదిగా తిరుగుతోందని ఆ మోడల్ పేర్కొంది. కొంతకాలం కోర్ భూమి భ్రమణం సరిపోలాయి. తరువాత కోర్ భ్రమణ వేగం రివర్స్ దిశలో కదలడం ప్రారంభించిన తరువాత మరింత తగ్గిందని తెలిపింది. ఇక భూమి ఉపరితలం నుంచి లోపలికి వెళ్లే కొద్దీ క్రమంగా ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది. ఇప్పటి వరకు మానవులు కేవలం 11 కిలోమీటర్ల లోతు వరకు మాత్రమే వెళ్ళగలిగారు. అలాగే ప్రపంచంలో అత్యంత లోతైన గని 12 కిలోమీటర్లు మాత్రమే. ఇక భూమి ఉపరితలం నుంచి 100 కిలోమీటర్ల లోతు వరకు కిలోమీటర్కు 12 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది.